సుమన్ టీవీ, నేను మీ యాంకర్ సిరి. ప్రెజెంట్ మనము లేయర్ క్లినిక్ లో ఉన్నాము. మనతో పాటు డెర్మటాలజిస్ట్ స్వాతి గారు ఉన్నారు. ఒక ప్రొసీజర్ చేస్తున్నారు. అసలు ఈ ప్రొసీజర్ ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, నేనైతే ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా క్యూరియస్ గా ఉన్నాను. ఒకసారి మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అండి. హౌ యూ? ఐఎమ్ గుడ్. హౌ యూ? ఆల్వేస్ యూర్ బ్యూటిఫుల్. ఐఎమ్ ఆల్సో గుడ్ మ్యామ్. సో ప్రెసెంట్ మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు? సో తను నా దగ్గరికి అన్ఈవెన్ స్కిన్ టోన్ తోటి వచ్చిన్నారు. సో ఇక్కడ చూస్తే మీరు యాక్నే వల్ల కొంచెం పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ PIH అంటాము, అవి ఉన్నాయి. అండ్ చిన్న చిన్న ఫైన్ హెయిర్ ఉన్నాయి. ఇక్కడ పిగ్మెంటేషన్, ఇక్కడ ఫోర్ హెడ్ మీద కూడా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది. సో దట్ ఈస్ హర్ మేజర్ కన్సర్న్. అండ్ పోర్స్, ఓపెన్ పోర్స్ కూడా ఉన్నాయి కొన్ని. సో వాటన్నిటిని మనం ట్యాకిల్ చేయడానికి వీఆర్ గోయింగ్ త్రూ అ సిరీస్ ఆఫ్ లేజర్ టోనింగ్ సెషన్స్ ఫర్ హర్. సో దిస్ విల్ బీ హర్ ఫస్ట్ సెషన్. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ పిగ్మెంట్ మీద ఏదైతే మనం క్యూ స్విచ్ యాక్ట్ చేస్తుంది, ఆ క్యూ స్విచ్లో 1064 నానోమీటర్ అన్న వేవ్ లెంత్ ఉంటుందన్నమాట. ఆ వేవ్ లెంత్ ఎప్పుడైతే మన పిగ్మెంట్ మెలనోసైట్స్ మీద యాక్ట్ చేస్తుందో అది మనకి బర్స్ట్ అవుతుంది. బర్స్ట్ అవి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన లింఫాటిక్స్ నుంచి, మన సర్క్యులేషన్ నుంచి మనకు అది డిసిపేట్ అయిపోతుంది అనమాట. సో దట్స్ హౌ ద లేజర్ దిస్ క్యూ స్విచ్ వర్క్స్ ఆన్ ద పిగ్మెంట్. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ హర్ టుడే. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మెల్లగా మనకి ఆ మెలనోసైట్స్ అనేది తగ్గిపోతుంది, యాక్టివ్ మెలనోసైట్స్ అనేవి తగ్గిపోతుంది. అదే మన పిగ్మెంట్ ఫార్మింగ్ సెల్స్ అంటే మెలనోసైట్స్ అంటే. సో దోస్ సెల్స్ విల్ కమ్ డౌన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. అంటే ఇన్స్టాంట్ గా మనకి రిజల్ట్ చూడలేదు, కొంచెం చూస్తాం. కొంచెం చూస్తాం. బట్ ఇన్ అ వీక్ ఆర్ 10 days you will see the maximum result of this session. బట్ తినకి అట్లీస్ట్ ఒక 2 to 3 sessions పడతాయి. సో మనము మంత్లీ వన్స్ ఒకసారి ఆ సెషన్ తీసుకుంటే థర్డ్ సెషన్ లోపు తను ఈవెన్ స్కిన్ టోన్ చూడొచ్చు. ఓకే. సో ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది మేడం? ఫస్ట్ సో మనం వాడే మెషిన్ ఇది. దీంతో మనం ఫస్ట్ పిగ్మెంట్ని బ్రేక్ చేస్తాం. సో లేజర్ పాసెస్ ఇస్తాం అనమాట. ఆ పాసెస్ ఇచ్చినప్పుడు తనకు మైల్డ్ ఎరిథీమా ఉంటుంది, అసలు పెయిన్ ఉండదు, నథింగ్, అసలు నంబింగ్ క్రీమ్ కూడా పెట్టలేదు మనము. సో పెయిన్లెస్ ప్రొసీజర్. అండ్ ఇమీడియట్లీ తను సన్ స్క్రీన్ రాసేసుకొని తన వర్క్ అటెండ్ అయిపోవచ్చు. ఇమీడియట్ గా మనము ఇట్స్ జస్ట్ అన్ ఆఫీస్ ప్రొసీజర్. ఓకే. నో డౌన్ టైమ్, నథింగ్. సన్ లైట్ ఎక్స్పోజింగ్ అదంతా సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఓకే, దట్స్ ఆల్. లెట్స్ స్టార్ట్. యా. దీనివల్ల ఫస్ట్ పాస్ అండి ఇది మనకి GN మోడ్ అంటాము. దీన్ని మనం ఎపిడర్మల్ అండ్ డర్మల్ మెలనోసైట్స్ని టార్గెట్ చేయడానికి చూస్తామన్నమాట. మనం నార్మల్గా అడగచ్చు మీరు క్రీమ్స్ అవి వాడుకోవచ్చు కదా, మనము దీనికి ఎందుకు వెళ్ళాలి అని. బట్ క్రీమ్స్ అనేవి మన డెప్త్ కొంతవరకే వెళ్తాయండి. మనకి డర్మిస్లో ఉన్న మెలనోసైట్స్ని టార్గెట్ చేయడానికి మనకి క్రీమ్స్ అంత డెప్త్లో వెళ్ళవన్నమాట. సో ఈ పిగ్మెంటేషన్ అనేది బోత్ ఎపిడర్మల్ ఉంటుంది, డర్మల్ ఉంటుంది. కాబట్టి మనకు డర్మల్ పిగ్మెంటేషన్ కోసమని వీ హ్యావ్ టు చూస్ లేజర్స్ అండి. ఓకే. సో దీనివల్ల మనకి అన్ఈవెన్ స్కిన్ టోన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, మార్క్స్, పిగ్మెంటేషన్, ఇవన్నిటికీ మంచి రిజల్ట్ ఉంటుందా మేడం? ఎస్. బట్ వాళ్ళ ప్రాబ్లం బట్టి సిట్టింగ్స్ అనేవి ఎన్ని తీసుకోవాలి అనేది. ఓకే. సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక 5 sessions పైన కూడా పట్టొచ్చా? డెఫినెట్గా డిపెండ్స్ ఆన్ హౌ దే ఆర్ రెస్పాండింగ్. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ మనకి. సో కొంచెం డీపర్ పిగ్మెంటేషన్, స్కారింగ్ ఎక్కువ ఉంది, లేకపోతే PIH చాలా డెప్త్లో ఉంది, లేదంటే మెలాస్మాలో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఆ వాటికి మనం చూస్ చేసుకున్నట్టయితే ఈ లేజర్ దానికి కొంచెం ఎక్కువ సెషన్స్ పడతాయి. ఓకే. నెక్స్ట్ సెషన్కి ఒక 1 month గ్యాప్ ఉండాలా? మినిమమ్ ఆఫ్ 4 weeks ఉంటే. ఓకే. ఇది అయ్యాక మళ్ళీ మీరు దీనికి సంబంధించిన స్కిన్ కేర్ అదంతా కంపల్సరీ మెయింటైన్ చేయాలి? డెఫినెట్గా మెయింటైన్ చేయాలండి. బికాజ్ మనం ఓన్లీ ప్రొసీజర్స్ చేసుకున్నామా మనకు స్కిన్ నార్మల్ అయిపోతుంది అన్నది లేదు. మనం స్కిన్ కేర్ అనేది స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. ఇట్స్ ద ఫౌండేషన్. We have to maintain. Yes, definitely we have to maintain a good skin care. That's when only we will see the best results of whatever treatment we are taking. Skin should be treated inside out అండి. ఓకే. సో మన హ్యాబిట్స్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఓకే. సపరేట్గా ఎలాంటి మెడికేషన్ ఏమైనా ఉంటుందా మేడం దీని ప్రొసీజర్ తర్వాత? నథింగ్ మచ్ అండి. ఓన్లీ ఏంటంటే సన్ స్క్రీన్ వాడడం ఈజ్ అ మెయిన్ థింగ్.
అండ్ గుడ్ లైక్ మాయిశ్చరైజర్ వాడుకోవాలి. బట్ దీనికి సపరేట్గా మళ్ళీ మెడిసిన్స్ అంటూ ఏమి ఉండవు. ఓకే. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే ఈ క్యూ స్విచ్లో కూడా మనం సెలెక్టివ్ ఫోటోథెర్మోలైసిస్ అంటాం అనమాట. దట్స్ హౌ ఇట్ వర్క్స్. అండ్ వెన్ వీ టార్గెట్ ద మెలనోసైట్స్, దిస్ ఇస్ అ ఫోటో అకోస్టిక్ లైక్ మెథడ్లో మనకి ఇదేంటంటే పిగ్మెంట్ని బ్లాస్ట్ చేస్తుంది. ఆ బ్లాస్ట్ చేయడం వల్ల మనకు పిగ్మెంట్ డిస్ట్రప్షన్ అవుతుంది. మనం ఎందుకు మల్టిపుల్ సెషన్స్ అంటున్నాము అంటే అది మెల్లమెల్లగా డీల్ చేయకపోతే, ఇప్పుడు ఇదే లేజరు మనకి అన్ట్రైన్డ్ హ్యాండ్స్లో ఉందనుకోండి, వాళ్ళకి ఇది ఎలా వాడాలో తెలియదు, ఫ్లూయెన్స్ ఎంత పెట్టాలో తెలియదు. సో వాళ్ళు జస్ట్ కొనేసుకొని వాడేసుకుంటే అవ్వదు, దానిలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకని ఇట్ షుడ్ బి ఇన్ అ వెల్ ట్రైన్డ్ ప్లేస్ ఓన్లీ. యూ హ్యావ్ టు గెట్ ఆల్ దీస్ ట్రీట్మెంట్స్ డన్. అండ్ లేజర్ టోనింగ్ అంటే వినడానికి అందరూ అంటే ఆ టోనింగ్లోనే ఉంది, ఏమైనా బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం టోన్ కోసం వైట్ అయిపోవచ్చేమో అని ఒకటి ఎక్స్పెక్టేషన్. మెయిన్గా కొంచెం డల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏముంటుంది అని అంటే నేను ఫెయిర్ అయిపోవాలి అనే డిజైర్ ఉంటుంది. సో దీనివల్ల టోన్ అనేది కూడా కంప్లీట్ చేంజ్ అవుతుందా మేడం, ఓన్లీ బ్రైట్ అవుతుంది అంటారా? దాని పేరే అలా వచ్చిందండి. టోన్ మార్చుకోవడానికి యూ విల్ సీ 1 to 2 tones of difference in all over the sessions లో. అందుకే దట్ నేమ్ కేమ్ ఫ్రమ్ లేజర్ టోనింగ్. ఓకే. ఇక్కడ చూస్తే మీరు హెయిర్ కూడా మనకి ఫైన్ హెయిర్ బ్లీచ్ అవుతుంది. సో బ్లీచ్ అవుతుంది అనమాట. దట్స్ హౌ మనం ఇప్పుడు చిన్న చిన్న ఫైన్ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్ చూస్ చేసుకుంటారు ఆ బ్లీచింగ్ ఎఫెక్ట్ కోసం అని. ఓకే. 1 day ఉంటుందా మేడం అలా? అయితే నార్మల్గా తగ్గిపోతుందా? రెడ్నెస్ అంతా తగ్గిపోతుంది. ఓన్లీ కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. కొంతమంది లిప్స్ చుట్టూ కూడా బ్లాక్నెస్ వచ్చేసి సఫర్ అవుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుందండి. లేజర్ టోనింగ్ అనేది ఓన్లీ ఫేస్ కి ఒక్కటే కాదు, మనకి లిప్స్ పిగ్మెంటేషన్ కోసం కానీ, అండ్ అండర్ ఆర్మ్ పిగ్మెంటేషన్, కొంతమంది ప్రైవేట్ ఏరియాస్ లో కూడా తీసుకుంటారు. సేమ్ ప్రొసీజర్ ఉంటుందా? పెయిన్లెస్, కంప్లీట్ పెయిన్లెస్. మీకైనా పెయిన్ ఉందమ్మా? ఇట్స్ కంప్లీట్లీ పెయిన్లెస్. సో ఒక మంచి థింగ్ ఏంటి అని అంటే సేమ్ డే హ్యాపీగా మనం వర్క్ ఏరియా కూడా వెళ్ళిపోవచ్చు ప్రొసీజర్ చేయించుకొని. ఈ రెడ్నెస్ ఎప్పటి వరకు ఉంటుంది మేడం? ఇది ఒక 24 hours లో తగ్గిపోతుందండి. నాట్ ఈవెన్ 24 hours, లెస్ దాన్ 24 hours లో తగ్గిపోతుంది. జస్ట్ దట్ వాళ్ళు సన్ స్క్రీన్ రాసుకోవడం, మంచి మాయిశ్చరైజర్ రాసుకోవడం చేయాలి. అండ్ ఎక్కువ సన్ ఎక్స్పోజర్ అవ్వద్దు. అండ్ స్వెట్టింగ్ వచ్చేవి లైక్ ఎక్సర్సైజ్ కానీ అవి చేయొద్దు. అండ్ సానా. ఎన్ని డేస్ అలా ప్రొసీజర్ తర్వాత? 24 to 48 hours. ఓకే, 1 or 2 days. తర్వాత నార్మల్ రెగ్యులర్ రొటీన్ చేసేసుకోవచ్చు మేడం. స్కిన్ కేర్ ఏమన్నా ఉన్నా కూడా? అంటే యాక్టివ్స్ వాడకూడదు. లైక్ మేజర్ ఇప్పుడు ఆల్రెడీ మనము ఇంత టార్గెటెడ్ ఎనర్జీ ఇచ్చాం కాబట్టి మనకు ఎక్సెసివ్ యాక్టివ్స్ లైక్ రెటినాయిడ్స్ కానీ, ఏహెచ్ఏస్, బిహెచ్ఏస్ కానీ ఒక 3 to 4 days మనం స్టాప్ చేస్తాం అనమాట. అందుకే ప్రొసీజర్ ముందు తర్వాత ఒక 3 days మనము ఏ యాక్టివ్స్ వాడొద్దని చెప్తాం అనమాట. సో దానివల్ల ఎక్సెసివ్ ఎక్స్ఫోలియేషన్ అవుతుంది, ఎక్సెసివ్ ఎరిథీమా వస్తుంది. కాబట్టి మన బ్యారియర్ రిపేర్ కాదు. సో మనం ఎప్పుడైతే బ్యారియర్ ప్రాపర్ గా ఉందో అప్పుడే మనకి ఏ ప్రొసీజర్ అయినా బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే. సో స్కిన్ కన్సర్న్ బట్టి మీరే సజెస్ట్ చేస్తారు ఏం వాడాలి, ఏం వాడకూడదు. ఓకే. చాలా మంది కూడా ఈ డల్ స్కిన్ ఉన్న వాళ్ళు చామన్ చాయ్ అంటారు కదా, వాళ్ళకి చాలా ఫెయిర్ అవ్వాలి, కొంచెమైనా తెల్లగా అవ్వాలి అనే డిజైర్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ మీరు ఈరోజు చూపించారని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్ అండి. ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం అయితే నేను తెలుసుకున్నాను ఈరోజు. లేజర్ టోనింగ్ అనే ప్రొసీజర్ వల్ల మీకు పిగ్మెంటేషన్ ఉన్నా, యాక్నీ స్కార్స్ ఉన్నా, మార్క్స్ ఉన్నా, లేకపోతే కొంతమందికి కొంచెమైనా నేను తెల్లగైతే బాగుండు, ఇంకొంచెం బాగుండాలి అని ఉంటుంది, ఫెయిర్ అవ్వాలి అని ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక సింగిల్ సొల్యూషన్ లేజర్ టోనింగ్ ట్రీట్మెంట్. సో ఇది కంప్లీట్గా పెయిన్లెస్ అండ్ హ్యాపీగా మీరు సేమ్ డే ఏ రోజైతే ప్రొసీజర్ చేయించుకుంటారో ఒక 1/2 hour ప్రొసీజర్ తర్వాత మీ వర్క్ ప్లేస్కి, అంటే మీరు ఏ రొటీన్ ఉందో మీరు అది కంటిన్యూ చేసుకోవచ్చు. ఒక చిన్న స్కిన్ కేర్ మీరు దాన్ని పాటిస్తే చాలన్నమాట. సో నేను ఒక యూస్ఫుల్ వీడియోని ఈరోజు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.